చూస్తున్నారు కదా, మన రాబోయే కాలంలో కాబోయే రాష్ట్ర సర్పంచ్ రావుల శ్రీనివాస్ లావణ్య గారు అయితే ఈ విధంగా ఇక చివరి రోజు కావడంతో ప్రచారాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచుల యొక్క ఆశీర్వాదాలను పొందుతూ, గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల యొక్క ఆశీర్వాదాలను పొందుతూ ఈ విధంగా అక్కడ ఈ ప్రచారాన్ని అక్కడ ముగించుకోవడం జరిగింది. ఇక తను మాట్లాడుతూ ఆడపడుచుల కోసము ఏదైతే స్వయం ఉపాధి కోసము ఎంబ్రాయిడింగ్ మిషను, కుట్టు మిషను, పిండి గిర్ని, కిరాణా షాపు ఇలాంటి ఏ స్కీమ్ వచ్చిన వాళ్ళకి పెట్టిస్తా, పెన్షన్ పెట్టిస్తా, అదేవిధంగా యువకుల కోసము క్రీడా రంగంలో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు ముందుకు తీసుకెళ్తా, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా కూడా తను ముందుండి పరిష్కారం చేస్తా అంటూ అక్కడ మాట ఇవ్వడం జరిగింది. రాని వారికి అక్కడ ఈ ఇంద్రమ్మ ఇళ్లను పెట్టిస్తా, అదేవిధంగా ప్రభుత్వము మనదే కాబట్టి ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని అక్కడ తెలపడం జరిగింది. ఇక శ్రీ రాములోడి యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఇక్కడ నుండి ఈ ఏదైతే ప్రచారం ఉందో అక్కడ ముగించుకోవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ విలేకరులతో మాట్లాడుతూ మన రావుల లావణ్య శ్రీనివాస్ గారు ఈ గ్రామ అభివృద్ధికై నేను కృషి చేస్తానని తెలపడం జరిగింది. కాబట్టి అందరూ నా కత్తెర గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో నాకు గెలిపించి ఆశీర్వదించాలని అక్కడ కోరడం జరిగింది. అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పిల్ల జల్ల ఆడపడుచులు, యువకులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, రైతులు ప్రతి ఒక్కరూ మన లావణ్య శ్రీనివాస్ గారి వెంట ఉన్నారు. కాబట్టి వాళ్ళందరము ఖచ్చితంగా మీకే ఓటేసి గెలిపిస్తామని తెలపడం జరిగింది. అన్నారు మరి జై శ్రీరామ్ అని పేరు చెప్పి రామలక్ష్మి పేరు చెప్పి ఓట్లు అడుక్కొని మరి మీరు అయోధ్యలో ఉన్న వారికి వెళ్ళారు కానీ హాస్టల్ ఉన్న రామాలయానికి ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా. మరి మీరు ఆలోచన చేయాలా. మరి గోదావరి రోడ్డుకు మరి ఎవరు కృషి చేశారు ఈరోజు? ఎవరు ఇప్పుడు 300 ఎకరాల పంట రావడానికి ఎవరు కారణం? మరి మీరు ఒకసారి ఆలోచన చేయాలా. నేను 3 సార్లు నా సొంత ఖర్చులతో హైదరాబాద్ వెళ్ళి నా వాహనంలో ఎవరి దగ్గర తీసుకోకుండా 15 లక్షల రూపాయలు ప్రజెంట్ వచ్చిన. ఇది నిజమా? ఇది పేపర్ మాట్లాడుతుంది. ఏ పేపర్ వచ్చినా రూల్స్ రాసుకోండి, కవర్ చేయండి. 15 లక్షల రూపాయలు దానికోసం నేను కష్టపడి తీసుకొచ్చిన. ఇది నిజంగా రైతు సంక్షేమ కోసం కష్టపడిన ఎవరు? నేను కాదా? మరి అప్పుడు రాని ఆలోచన ఇప్పుడు ఎందుకు వస్తున్నది? ఆలోచన చేయాలా. మరి అంతేకాకుండా ఇవాళ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు, శిఖరం నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చిన. మరి ఇది నిజం కాదా? మరి అలాగే మనం కోసమే పొలం బాటలో మనం సరిపోతున్నా లేవు గోదావరికి అని చెప్పేసి ఇంకొక 9 లక్షలు అదనంగా పొలం బాటలో 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకుంటున్నా. ఇది దయచేసి పేపర్ వల్ల రావాలా, అందరూ ఆలోచించాలా. ఇప్పుడు ఎలక్షన్లో వస్తుంది కాదు, నేను ఎప్పుడు వచ్చా లీడర్ని, ఎప్పుడు మీ మధ్యలో ఉండేది లీడర్ని. మరి నిజమా అబద్ధమా? నేను అబద్ధం చెప్తాను. పేపర్ సెంటర్ ప్రింట్ తీసుకోండి. మరి అలాగే మా కుల సోదరులకు బ్రహ్మంగారి విశ్వబ్రహ్మ కుల సోదరులకు ఒక మాట ఇచ్చినాం. మాకు జాగిచ్చినట్లయితే మీకు టెంపుల్స్ కృషి చేస్తామని చెప్పిన మాట ప్రకారమే 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చినాం. బ్రహ్మంగారి టెంపుల్ కోసం దాని ప్లానింగ్ కూడా అయిపోయింది. దాని శాంక్షన్ కోసం మొన్ననే హైదరాబాద్ వెళ్ళేసిన ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంటాం. మరి ఇందిరా మిల్లు మా ఆడబిడ్డలు 41 ఇందిరా మిల్లు ఇచ్చినాం. మరి ఇంకా కూడా కొందరు కావాలని అడిగారు, ఇంకొక 8 మంది అన్నా మాకు ఇందిరా మిల్లు కావాలని. మరి అవి కూడా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా పేద బడుగుబలైన వర్గాల వారు ఇల్లు కట్టుకుంటారని చెప్పి నా దగ్గరకు వచ్చే ఆడబిడ్డలు అక్క చెల్లి తమ్ముడికి నేను భరోసా కృషి చేసుకొని కట్టుకుంటాను మీ ఇల్లు అని చెప్పేసి ఇవాళ పేపర్ ఇస్తున్నారు. ఇది నిజంగా ఉంటారా? మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి ఈరోజు వస్తా ఉన్నారు. 40 లక్షలు తెచ్చు రావు ఎమ్మెల్యే గారు పథకం పెట్టకపోతే సార్ మీ వ్యక్తిగత అందరూ ఎలాంటి సంభాషణ జరగడం సరిగాలని చెప్పి హెచ్చరిస్తున్నా. మీరు ఆలోచన చేయాలా. ఎందుకు ఈ బెదిరింపులు? మీరు 40 లక్షలు తెచ్చు రావని చెప్పి ఇప్పుడు గత 15 నిమిషాల క్రితం మీ అనుచరులు ఎక్కడ మాట్లాడారు?
మరి ఇవన్నీ మీరు ఆలోచించి ఒక్కరిని ఎదుర్కోవడానికి ఎందరినో తీసుకొచ్చినా మీరు ఆలోచన చేయాలా. మన ముందు ఎవరు మనకు పనులు చేసుకోవాలి ఎవరు అని చెప్పేసి ఆలోచించాలా తప్ప వాళ్ళు ఎవరు వచ్చారు వీళ్ళు ఎవరు వచ్చారు వాళ్ళ కోసం కాదు వీళ్ళ కోసం కాదు. గ్రామ అభివృద్ధి కోసం ఓటేయాలా. గ్రామం బాగుపడాలంటే ఓటేయాలా. గ్రామం బాగు చేస్తారంటే ఓటేయాలా. గ్రామాన్ని స్వచ్ఛందంగా ముందరికి తీసుకెళ్తాం. భారతదేశంలోనే మొట్టమొదటి గ్రామంగా తీర్చిదిద్దుతానని మీకు మాటిస్తున్నా. మొన్న చెప్పినా మీకు మూడవ కిందికి అయితే దాన్ని పూజలు చేయించి మీదికి వేస్తానని చెప్పేసి అది ఖచ్చితంగా చేయించి తీస్తానని చెప్పి మీకు మాటిస్తున్నా. మీరు నాకు మాట ఇవ్వాలా. ఏమని ఆగం చేస్తారో ఆగం కాకండి. గొల్లెలలో కట్టి ఆగమాగం చేసి ఎట్లయితే ఓటు పడుకోవాలా ఎట్లయితే ప్రేమాత్మ చేయాలా వాటితో పెట్టకపోతే ఎందుకు పెట్టావు చేస్తే ఎందుకు పెట్టినా సేవ పెట్టకపోతే అంటే ఎందుకు రావు రాకపోతే ఎందుకు రావు ఇట్లాంటి భయాకాంతులు గుర్తించి తెలియప్పుడు మీ సభముఖంగా చెప్తున్నా. నేను వీడియో ఆడియో రిలీజ్ చేస్తా. స్క్రీన్ ఏంటి ఏమి మాట్లాడింది ఏ రకంగా ఏమి తెలిసింది ఆడియో రిలీజ్ చేస్తా. ప్రొజెక్టర్లు పెట్టి గల్లికి నేను మానుకోండి బెదిరింపులు మానుకోండి ప్రేమతో అడగండి ఓట్లు నేను ప్రేమతో అడుక్కోండి. మీరేం చేస్తారో ప్రజలకు చెప్పండి. నేనేం చేసిందో ఏం చేస్తానో కాదు మీరు ఏం చేశారో ఏం చేస్తారో చెప్పండి. అంతేగాని రాజకీయాల కోసం రాజకీయాల కోసం చేస్తూ చెప్తే ఈ వేదికలు చేస్తున్నా. నేను చచ్చిపోయే వరకు ప్రజల కోసం ఓడినా గెలిచినా మీ మధ్యనే ఉంటున్నా. నేను సమస్యలతో ఉంటా. ఈ సినిమా డైలాగులే కాదు 5 సంవత్సరాల నుంచి ఆవేదన పడుతున్న డైలాగులు ఆలోచించాలండి. మరి ఎవరి కోసం పనిచేస్తున్నారు. మరి ఈరోజు ఎలక్షన్లు అప్పుడు వచ్చామా మీ అందరికీ దయచేసి మీరు వరుసగా నిల్చొని మీ అందరూ కాలం వస్తా ఒకసారి మా ఇంటికి రాలేడు అనుకుంటే మీ అందరికీ వరుసగా ఒకటేసారి కాలు మొక్కి చెప్తా ఉన్నా. ఎటువంటి దానికి లొంగకండి అని చెప్తా ఉన్నా.